ఫైనలీ యుద్ధం ఎండ్ అయ్యే దశకు వచ్చింది అనిపిస్తుంది. ట్రంప్ ఇప్పుడు తన ఈగోను పక్కకు పెట్టి సీజ్ ఫైర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. విషయం ఏమిటంటే నిన్న ట్రంప్ స్వయంగా మోడీ గారికి ఫోన్ చేసి ఇరాన్తో యుద్ధం ఆపడంలో సహాయాన్ని కోరాడు. మీ అందరికీ తెలుసు, మన ఇండియా ప్రజెంట్ ఈ యుద్ధంలో ఎవరి సైడ్ తీసుకోలేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళను ఖండించాము. మనం ఇరాన్ చేసిన తప్పులకు ఇరాన్ని ఖండించాము, అమెరికా చేసిన తప్పులకు అమెరికాను కూడా ఖండించాము. అండ్ ప్రజెంట్ మనకు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఈవెన్ ఇజ్రాయెల్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా యుద్ధంలో ఉన్న ఈ 3 దేశాలతో ఈక్వల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న ఏకైక దేశం మన భారత్. స్వయంగా ఇరాన్ అంబాసిడర్స్ కూడా ఈ యుద్ధం ఆపడం భారత్ వల్ల మాత్రమే అవుతుంది, భారత్కి ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. ఇది మన దేశంలో ఉన్న లీడర్లు చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇరాన్ లీడర్లు చెబుతున్న మాట. మోడీ గారు ట్రంప్తో మాట్లాడిన తర్వాత ఇదిగో ఈ ట్వీట్ని చేశారు. ట్రంప్తో మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం గురించి డిస్కస్ చేశాము. యుద్ధం వెంటనే ఆగిపోవాలి, మేము పీస్ని సపోర్ట్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ ఉండాలి. ఈ విషయంలో అమెరికాతో మేము ఫర్దర్గా కలిసి పనిచేస్తాము అని చెప్పారు. ఇక్కడ మన ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఈ యుద్ధాన్ని ఆపే కెపాసిటీ ప్రజెంట్ ఇండియాకు మాత్రమే ఉంది. 2, ఈ యుద్ధం ఆగడం మనకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయినప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నిట్లో ఆయిల్ అండ్ గ్యాస్ కొరత ఏర్పడింది. మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అలాగే ఉన్నాయి, కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాల్లో వీటి రేట్లు 50% కన్నా ఎక్కువగా పెరిగాయి. అండ్ ఈ థాయిలాండ్, వియత్నాం, జపాన్ లాంటి దేశాలు వాళ్ళ ప్రజలకు ఇంటి నుంచి పనిచేయండి అని వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. మనం ఇప్పటి వరకు ఈ యుద్ధం ద్వారా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే మన ఇండియా కూడా సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది. ఫర్దర్ విషయాలు డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ట్రేడింగ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? క్యాపిటల్ కాదు, క్లారిటీ. చాలామంది ట్రేడర్స్కి థియరీలో ఏం చేయాలో తెలుసు, కానీ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీజ్ అయిపోతారు. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, రిస్క్ ఎంత, వీటికి క్లియర్గా ఆన్సర్ ఇవ్వలేరు. ఆ కన్ఫ్యూజన్ మీకు లాస్ తీసుకొస్తుంది. అందుకే లెమన్ బోల్ట్ ట్రేడ్స్ అనే ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐతో మీకు కంప్లీట్ ట్రేడ్ ప్లాన్ ఇస్తుంది. అంటే ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ అన్నీ క్లియర్గా చార్ట్ మీద మార్క్ అయి కనిపిస్తాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టి స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తారు. మీరు ఆ స్ట్రాటజీలో మీకు నచ్చింది పిక్ చేసుకోవడమే. అండ్ బోల్ట్ ట్రేడ్స్ మీకు ముందే ఆ స్ట్రాటజీ యొక్క ఫుల్ ట్రాక్ రికార్డ్ చూపిస్తుంది. లైక్ ప్రాఫిటబుల్ డేస్, టుడేస్ రిటర్న్, విన్ రేట్, యావరేజ్ ట్రేడ్స్ అన్నీ పిక్ చేసే ముందు కనిపిస్తాయి. స్ట్రాటజీ పిక్ చేశాక ఏఐ మీ తరపున మార్కెట్ని కంటిన్యూస్లీ మానిటర్ చేస్తుంది. ఎగ్జాక్ట్ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు సిగ్నల్ వస్తుంది. చార్ట్ ఓపెన్ చేసి ఎంట్రీ పాయింట్, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మార్క్ చేసి ఎగ్జిక్యూట్ చేయడమే. అండ్ ఒకేసారి మల్టిపుల్ స్ట్రాటజీస్ని రన్ చేయవచ్చు. దీనివల్ల రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. ఒకటి పని చేయకపోయినా మరొకటి పనిచేస్తుంది. అండ్ మీరు ట్రేడింగ్కి కంప్లీట్ న్యూ అయినా దీన్ని వాడవచ్చు. అండ్ ఇది లెమన్ ఇన్ఫినిటీ ప్లాన్లో ఒక ఫ్యూచర్ మాత్రమే. దీంతో పాటు అల్టిమేట్ ఆర్డర్స్, జీరో బ్రోకరేజ్, జీరో ఏఎంసీ ఛార్జెస్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. దీని రెగ్యులర్ ప్రైస్ $14.99 per month, కానీ డిస్క్రిప్షన్లోని లింక్ త్రూ కేవలం $199కి వస్తుంది. అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఆల్రెడీ గ్లోబల్ జీడిపి రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది. మన దేశంలోని ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ చాలా వరకు స్లో అయింది. 4.5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కాస్త స్లో అయింది. అందుకే ట్రంప్ సీజ్ ఫైర్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మన ఇండియా కూడా దానికి మద్దతు పలుకుతుంది. మరి ఇప్పుడు ఈ యుద్ధం ఆగే అవకాశం ఉందా అంటే కొన్ని ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రజెంట్ అమెరికా ఏం చేస్తుంది అంటే, తమ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని పాకిస్తాన్కి పంపించింది. పాకిస్తాన్ నుంచి ఇరాన్కి అమెరికా తమ మెసేజ్ని పంపిస్తుంది. ఎందుకు పాకిస్తాన్ అంటే మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ అమెరికా పెంచుకున్న ఒక పెంపుడు జంతువు లాంటిది. అలాగే ఈ పాకిస్తాన్కి సౌదీకి మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. అండ్ ఇరాన్ పాకిస్తాన్కి నీబరింగ్ కంట్రీ. అలాంటప్పుడు పాకిస్తాన్ ద్వారా మెసేజ్ పంపడం బెటర్ అనే ఉద్దేశంతో అమెరికా ఈ యుద్ధాన్ని ఆపడానికి 15 పాయింట్స్తో ఒక ప్లాన్ని ప్రపోజ్ చేసింది. ఈ విషయం బయటకు రాగానే మన దేశంలోని కొంతమంది అపోజిషన్ లీడర్లు చాలా స్టూపిడ్గా మాట్లాడుతున్నారు, చిల్లర స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, చూడండి, అమెరికా ఎక్కువ ఇంపార్టెన్స్ని పాకిస్తాన్కి ఇస్తుంది. అమెరికా పాకిస్తాన్కి ఇరాన్ ద్వారా మెసేజ్ పంపిస్తుంది అంటే మన ఇండియా యొక్క ఇంపార్టెన్స్ పడిపోయింది. ఇంతకుముందు ఇండియా స్టేచర్ వేరేలా ఉండేది, కానీ ఇప్పుడు మోడీ అండర్లో ఇండియా స్టేచర్ కంప్లీట్గా పడిపోయింది అంటూ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
మనకు యుద్ధం ఆగడం ఇంపార్టెంట్. దానికోసం అమెరికా ఏం చేస్తే మనకేంటి? నేను మీకు ఇందాకే చెప్పాను, పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతలో ఉండే దేశం. అండ్ వీళ్ళకి సౌదీ అరేబియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. అండ్ ఇరాన్తో పాకిస్తాన్ బార్డర్ షేర్ చేసుకుంటున్న దేశం. అలాంటప్పుడు పాకిస్తాన్ నుంచి అమెరికా ఇరాన్కి మెసేజ్ పంపింది. అంతేకాని పాకిస్తాన్ మధ్యలో ఉండి సీజ్ ఫైర్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపగల పొటెన్షియల్ కలిగిన దేశం కేవలం ఇండియానే అంటూ ఇరాన్ లీడర్లే చెప్తున్నారు. మరి అప్పుడు వీళ్ళు మన దేశాన్ని ఎక్కడ పోగలేదు, కానీ ఇప్పుడు మాత్రం మన దేశాన్ని తిట్టడానికి రెడీ అయిపోయారు. నేను మీకు మార్నింగ్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ట్రంప్ 5 రోజుల పాటు సీజ్ ఫైర్ని ప్రకటించాడు అని. దీన్ని ట్రంప్ ప్రకటించాడు, కానీ ఇరాన్ ఈ ట్రంప్ మాటల్ని పట్టించుకోకుండా ఇప్పటికీ ఇజ్రాయెల్ పైన అలాగే గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తూనే ఉంది. రీసెంట్గా బెహ్రాన్ దేశంలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ పైన ఇరాన్ దాడి చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసింది. లోపల ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం మేము ఇరాన్ పైన గెలిచేశాము, ఇరాన్లోని లీడర్స్ అందరినీ చంపేశాము, ఇరాన్ లొంగిపోతుంది అంటూ మాట్లాడుతున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ పదవిలో ఉండి నోటికి వచ్చినట్టుగా ఇన్ని అబద్ధాలు చెప్పిన మొదటి వ్యక్తి ఈ ట్రంప్. ఇతను 2 రోజుల క్రితం ఇరాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకుంది, మేము 5 రోజుల వరకు యుద్ధాన్ని ఆపేస్తున్నాము అని చెప్పాడు. కానీ ఇరాన్ ఎక్కడ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అయితే ట్రంప్ ఈ అబద్ధం ఎందుకు చెప్పాడు అంటే, ఈ ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఇన్ఫ్లేషన్లోకి వెళ్తున్న మార్కెట్ ఒక్కసారిగా పైకి లేచింది. ఆయిల్ ప్రైజులు $110 నుంచి $95-90 పడిపోయింది. అంటే మార్కెట్ని మేనేజ్ చేయడానికి ఈ ట్రంప్ అబద్ధాలు చెప్పాడు. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను, ఈ ట్రంప్ని మన దేశం విషయంలో కూడా అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చెప్పాడు? యుద్ధాన్ని నేనే ఆపాను, నేను ఆపకపోయి ఉంటే ఇండియా పాకిస్తాన్ ఒకరిపై ఒకరు న్యూక్లియర్ బాంబులు వేసుకొని నాశనం అయ్యేవాళ్ళు అని. కానీ అది పచ్చి అబద్ధం. పాకిస్తాన్ స్వయంగా ఫోన్ చేసి మన మిలిటరీ లీడర్లకు అడుక్కుంటే మనం దయతలిచి ఆ యుద్ధాన్ని పాస్ చేశాం. గుర్తుపెట్టుకోండి, మనం ఆపరేషన్ సింధూర్ని కంప్లీట్గా ఆపలేదు. బ్యాక్గ్రౌండ్లో ఇంకా పనులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఫ్యూచర్లో కొద్దిగా ఎక్స్ట్రాలు చేసినా ఆ దేశం ఈసారి మిగలదు. అలాగే ఈ ట్రంప్ ఇండియాకు చెందిన 11 ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కూల్చేసింది అని చెప్పాడు. ఈ అబద్ధాన్ని వీడు చెప్పినప్పుడు మన దేశంలోని అపోజిషన్ పార్టీల కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు మన దేశ మిలిటరీ చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా, మన మిలిటరీ బీజేపీ అండర్లో పనిచేస్తుంది, బీజేపీ వీళ్ళతో అబద్ధం చెప్పిస్తుంది, కానీ ట్రంప్ చెప్పేది నిజం అంటూ అమెరికాను పొగిడారు, పాకిస్తాన్ని పొగిడారు, మన ఇండియాను తక్కువ చేసి మాట్లాడారు. పాకిస్తాన్ పవర్ ముందు మన ఇండియన్ ఆర్మీ నిలవలేకపోయింది అంటూ వీళ్ళు ఇండియాను అవమానిస్తూనే మోడీని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మోడీ గారి పైన వీళ్ళు ఎటువంటి అలిగేషన్ వేసినా, ఎటువంటి క్రిటిసిజం చేసినా నాకు సంబంధం లేదు. కానీ వీళ్ళు డైరెక్ట్గా మోడీ గారిని అనకుండా మధ్యలో దేశాన్ని లాక్కొస్తారు. అది చాలా పెద్ద ప్రాబ్లం. కానీ ఆ సమయంలో ట్రంప్ చెప్పిన ఆ మాటలు పచ్చి అబద్ధాలు. ఇప్పుడు వీడి అబద్ధాలన్నీ వరుసగా బయటపడుతున్నాయి. ట్రంప్ ఇరాన్ ఈ యుద్ధంలో ఓడిపోయింది అని చెప్తున్నాడు, కానీ ఇరాన్ ఎక్కడా లొంగలేదు. ఇరాన్లోని చాలామంది లీడర్లను అమెరికా చంపేసింది. బట్ స్టిల్ ఆ దేశం ఇప్పుడు స్టేబుల్గా ఉండి ఇంతకు ముందు కంటే చాలా స్ట్రాంగ్గా పోరాడుతోంది. లొంగిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? 1971 సమయంలో పాకిస్తాన్ మన సైనికుల ముందు ఇదిగో ఈ విధంగా లొంగిపోయింది. ఒక్కొక్క సైనికుడి పాయింట్ ఇప్పి ఇలా ఉల్టా పడుకోబెట్టి మనం పాకిస్తాన్ పరువు తీసాము. ఇది లొంగిపోవడం అంటే, ఇది యుద్ధంలో గెలవడం అంటే. కానీ ట్రంప్ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఇంకా మానలేదు. ట్రంప్ ఫ్లోలో ఈ అబద్ధం చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని నిజం చేయడానికి, అంటే సీజ్ ఫైర్ చేయడానికి మోడీ గారి హెల్ప్ని అడుగుతున్నాడు. అండ్ ఈ యుద్ధం ఆగడం మనకు కూడా చాలా అవసరం కాబట్టి మోడీ గారు దీనికి అంగీకరించారు. ఈ ట్రంప్ ఎంత కన్నింగ్ మనిషి అంటే, ఒకవైపు ఇతను పీస్ గురించి మాట్లాడుతున్నాడు, ఇరాన్తో సీజ్ ఫైర్ చేసుకుందాము అని మాట్లాడుతున్నాడు. కానీ మరోవైపు ఇతను ఇరాన్ యుద్ధం కోసం తన మిలిటరీకి $200 బిలియన్ బడ్జెట్ని శాంక్షన్ చేశాడు. ఎస్, $200 బిలియన్. దీని గురించి మీడియా వాళ్ళు ట్రంప్ని, సార్ మీరు ఒకవైపు సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మరోవైపు మిలిటరీకి ఇంత డబ్బును ఎందుకు అలాట్ చేశారని అడిగితే ఇతను ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా? మన మిలిటరీ దగ్గర కొంత ఎక్స్ట్రా డబ్బు ఉంటే మంచిదే కదా, సెక్యూరిటీకి పనికొస్తుందని ఈజీగా చెప్పేశాడు. కానీ అమెరికా ఇరాన్ విషయంలో ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది. It's a very inflamed world, and the Democrats inflame it. You know, largely the Democrats inflame it. Let me just talk about the others. So ICE has done very well. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, $200 బిలియన్ అంటే అది చాలా ఎక్కువ డబ్బు.
ఇమాజిన్ చేయండి, ఈ డబ్బు మన దేశ డిఫెన్స్ బడ్జెట్ మొత్తం కంటే 2 రెట్లు ఎక్కువ. అంత డబ్బుతో అమెరికన్ ఆర్మీ ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ అనే దేశం మిగులుతుందా? అందుకే ప్రజెంట్ ఈ ట్రంప్ మాటల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ట్రంప్ తన క్రెడిబిలిటీని కోల్పోయాడు. కాస్త బ్రూటల్గా చెప్పాలి అంటే ఒక జోకర్ లాగా మారిపోయాడు. మరి ఈ యుద్ధం ఆగుతుందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఇంకెవరు, ది మోస్ట్ పవర్ఫుల్, అమెరికాను తన వేళ్ల మీద ఆడిస్తున్న ఇజ్రాయిల్. ట్రంప్ యుద్ధం ఆగిపోతుంది, ఆపేశాము అని ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు బయటికి వచ్చి ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అని డిసైడ్ చేసేది ఇజ్రాయెల్. మేము ఇప్పట్లో ఈ యుద్ధాన్ని ఆపాలి అనుకోవట్లేదు, ఈ యుద్ధం ఇంకా 3 వారాల వరకు జరుగుతుంది, మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా 1000 టార్గెట్లను మేము నాశనం చేయాలి అని వీళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు గమనించండి, ఈ యుద్ధంలో నష్టపోతుంది అమెరికా అండ్ ఇరాన్. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఇరాన్లో ఉన్న తమ శత్రువుల్ని వరుసగా లేపేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఇజ్రాయెల్ అడ్డగోలుగా 100 మిసైళ్ళు 100 డ్రోన్లు ఊరికే వదిలేదు. వీళ్ళు చాలా పద్ధతిగా ప్లాన్గా శత్రువుల లొకేషన్ని యాక్యురేట్గా తెలుసుకొని కేవలం ఒకే ఒక మిసైల్తో అటాక్ చేస్తారు. ఆ మిసైల్ని ఎవరు ఆపలేరు, వీళ్ళ నుంచి ఆ టార్గెట్ని ఎవరు కాపాడలేరు. అలాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు మేము ఈ యుద్ధాన్ని ఇంకా 3 వారాల వరకు చేస్తాము అని చెప్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇలా చెప్తుంటే ఇంకోవైపు ట్రంప్ మాత్రం పీస్ డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇంత అగ్రెసివ్గా ఉన్న ఇజ్రాయెల్ని ఎవరైనా నచ్చజెప్పి కూల్ చేయగలరా అంటే యాజ్ ఆఫ్ నౌ ఆ పవర్ ఉన్న ఏకైక దేశం మన భారత్. మన భారత్ మాటను ఇరాన్ వింటుంది, ఇటు ఇజ్రాయెల్ వింటుంది, అమెరికా కూడా వింటుంది. పాకిస్తాన్కి అంత సీన్ లేదు. పాకిస్తాన్ మాటల్ని ఇజ్రాయెల్ అస్సలు పట్టించుకోదు. అసలు పాకిస్తాన్ని ఇజ్రాయెల్ నమ్మదు. అందుకే ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్గా మోడీ గారికి ఫోన్ చేసి హెల్ప్ని అడిగాడు. నాకు తెలిసి మోడీ గారు స్వయంగా ఇన్వాల్వ్ అయితే నిజంగానే యుద్ధం త్వరలో ఆగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అమెరికా ఒక 15 పాయింట్స్తో పీస్ ప్లాన్ తీసుకువచ్చింది. అందులో వాళ్ళు ఇంతకు ముందు ఉన్న డిమాండ్స్ని తీసుకువచ్చారు. షార్ట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికా తీసుకువచ్చిన డిమాండ్స్ ఏమిటంటే, నెంబర్ 1, ఇరాన్ వెంటనే తమ న్యూక్లియర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ని డిస్మాంటిల్ చేయాలి. అండ్ భవిష్యత్తులో కూడా వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రయత్నం చేయకూడదు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కావలసిన యురేనియం ఉంది. దాన్ని వీళ్ళు IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పజెప్పాలి. దాంతోపాటు భవిష్యత్తులో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన పనిచేయకుండా IAEA అండ్ UN వీళ్ళపైన నిఘా పెట్టాలి. ఈ 2 సంస్థలు ఇరాన్ని ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇరాన్ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఈ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో. అండ్ ఇంకోటి, ఇరాన్ తమ ప్రాక్సీస్ అయిన హిజ్బుల్లా, హూతీ రెబల్స్, హమాస్ ద్వారా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఉగ్రవాద పనులు చేస్తుంది. ఈ అన్ని ఉగ్రవాద సంస్థల్ని ఇరాన్ వదిలేయాలి, వీళ్లకు ఫండింగ్ ఇవ్వకూడదు. అండ్ ఇరాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ని కూడా తయారు చేయకూడదు. వీళ్ళు కేవలం లిమిటెడ్ రేంజ్లో ఉన్న మిసైల్స్ తయారు చేయాలి, అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే. చూసారా, ఈ కండిషన్స్ అన్నీ కూడా అమెరికాకు చాలా ఫేవర్గా ఉన్నాయి. మరి ఈ అమెరికా ఇరాన్కి ఏమైనా ఆఫర్ చేస్తుందా అంటే ఎస్, కొన్ని మంచి ఆఫర్లే ఉన్నాయి. నెంబర్ 1, ప్రజెంట్ ఇరాన్ పైన అమెరికా అనేక శాంక్షన్లు వేసింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇరాన్ దగ్గర కూడా గల్ఫ్ దేశాల్లాగా భారీగా ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వాళ్ళు ఆ గ్యాస్ని, ఆయిల్ని ప్రాపర్గా ప్రపంచ దేశాలకు అమ్ముకుంటే ఈ దేశం చాలా త్వరగానే డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. కానీ వీళ్ళు కంప్లీట్గా రాడికల్ ఇస్లామిక్ లీడర్ అండర్లో ఉన్నారు కాబట్టి ఆ దేశం ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులను చూసి అమెరికా వీళ్ళపైన శాంక్షన్స్ వేసింది. అంటే వీళ్ళ దగ్గర ప్రజెంట్ చాలా ఎక్కువగా ఆయిల్ గ్యాస్ ఉంది, కానీ వీళ్ళు లీగల్గా ఇతర దేశాలకు అమ్మలేరు. అమ్మకుండా అమెరికా శాంక్షన్స్ వేసింది. ఇప్పుడు అమెరికా ఇరాన్కి ఇచ్చే ఆఫర్ ఏమిటంటే, మీరు ఉగ్రవాద పనులు చేయడం ఆపేయండి, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం ఆపేయండి, అండ్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఫ్రీగా వదిలేయండి. దానికి బదులు మేము మీ పైన ఉన్న శాంక్షన్స్ మొత్తాన్ని తొలగిస్తాము. అలాగే మిమ్మల్ని గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ అయిన SWIFTలోకి మళ్ళీ తీసుకుంటాము. మీరు మీ ఆయిల్ని ఫ్రీగా ఏ దేశానికైనా అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఇక న్యూక్లియర్ విషయానికి వస్తే, మీరు మీ దేశ బాగు కోసం న్యూక్లియర్ టెక్నాలజీ పైన పనిచేయాలి అనుకుంటే దానికి మేము సహాయం చేస్తాము, అలాంటి ప్రాజెక్ట్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పారు. నిజం చెప్పాలంటే అమెరికా ఇస్తున్న ఈ ఆఫర్ మరీ అంత వరస్ట్గా లేదు. ఇరాన్ ఈ ఆఫర్స్కి ఒప్పుకుంటే వాళ్ళ దేశానికి చాలా మంచి జరుగుతుంది. అండ్ డెడ్ అయిన వాళ్ళ ఎకానమీ మళ్ళీ చాలా వేగంగా రివైవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమ్ముకోవడానికి చాలా ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నాయి. రాబోయే 15-20 సంవత్సరాల్లోనే ఈ దేశం అమెరికా కండిషన్స్కి ఒప్పుకుంటే డెవలప్డ్ కంట్రీగా మారిపోతుంది.
కానీ ఇరాన్ బుద్ధి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లోని టాప్ సుప్రీం లీడర్స్ అందరినీ అమెరికా చంపేసింది. అక్కడి ప్రజల్లో, లీడర్స్లో ఆ ప్రతీకారం అలాగే ఉంటే వీళ్ళు అమెరికా కండిషన్స్కి ఒప్పుకునే అవకాశం లేదు. మీరేంటి మాకు పర్మిషన్ ఇచ్చేది అని ఇరాన్ మాట్లాడితే అమెరికా మరింత బ్రూటల్గా శాంక్షన్స్ వేస్తుంది అండ్ ఫుల్ పవర్తో ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ప్రపంచ దేశాలన్నీ నష్టపోతాయి. ఆల్రెడీ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ కారణంగా చాలా దేశాలు సఫర్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ కండిషన్స్కి ఇరాన్ లీడర్లు ఒప్పుకుంటారు, కానీ సీక్రెట్గా ఒప్పుకుంటారు, బయట ఓపెన్గా చెప్పరు. ఎందుకంటే బయట ఓపెన్గా చెబితే ఇరాన్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజల్లో అమెరికా పైన విపరీతమైన హేట్ ఉంది. కాబట్టి ఓపెన్గా బయట చెప్పుకుంటే లోకల్ లీడర్స్ పైన కూడా దాడులు జరగవచ్చు. కాబట్టి నాకు తెలిసి సీక్రెట్గా ఈ డీల్ని అక్కడి అధికారులు ఒప్పుకునే అవకాశం ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ట్రంప్ ఈరోజు పొద్దున మాకు ఇరాన్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది, అది చాలా స్పెషల్, త్వరలోనే దాని గురించి మాట్లాడతాను అని చెప్తున్నాడు. మరి ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమై ఉండవచ్చు? ఇరాన్ లీడర్లు సీక్రెట్గా అమెరికా కండిషన్స్ని ఒప్పుకొని ఉంటారా? మోడీ గారు బ్యాక్గ్రౌండ్లో ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికాతో మాట్లాడి ఉంటారా అనేది మనకు తెలియదు. తెలియాలి అంటే మనం రేపు సాయంత్రం వరకు వేచి చూడాలి. ఈ అమెరికా ఇరాన్కి ఇచ్చిన ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ఈ ఆఫర్కి ఒప్పుకోవాలా, లేదా అమెరికా ఇరాన్ లీడర్స్ని చంపేసింది కాబట్టి ఇరాన్ ఇలాగే యుద్ధాన్ని కంటిన్యూ చేయాలా? మీ ఒపీనియన్ ఏదైనా సరే కింద కామెంట్లో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మన ఇండియా ఇప్పుడు పాతలాగా లేదు. మన ఇండియా ఇంపార్టెన్స్ వరల్డ్ స్టేజ్ పైన భారీగా పెరిగింది. ప్రజెంట్ మీరు ప్రపంచంలో ఏ దేశాలను తీసుకోండి, ఆ దేశంతో మనకు డెఫినెట్గా హెల్దీ రిలేషన్స్ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ యుద్ధం చేస్తున్న 2 దేశాలతో డైరెక్ట్గా మాట్లాడే కెపాసిటీ మన ఇండియా దగ్గర ఉంది. ఈ ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా ఫోన్ చేసి భారత ప్రైమ్ మినిస్టర్ హెల్ప్ అడిగారు అంటే మన దేశ స్టేటస్ వరల్డ్ వైడ్గా ఎలా ఉందో మీరే ఇమాజిన్ చేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.